నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ ఛార్జీల బాధలపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పోరుబాట విజయవంతం. సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు రోజుకో షాక్ ఇస్తుందన్న మాజీ మంత్రి కురసాల కన్నబాబు. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అవినీతి వలననే విద్యుత్ వ్యవస్థపై భారం పడి ఛార్జీలు పెంచాల్సి వస్తోంది. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు వైసీపీ పోరుబాట కార్యక్రమం చేపట్టిందన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ. ఇళ్లల్లో చోరీలు చేస్తూ జల్సాలకు అలవాటు పడిన ఇంటర్ విద్యార్థి అరెస్ట్. సుమారు 11 లక్షలు విలువ చేసే చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన కాకినాడ ఇన్ఛార్జ్ డీఎస్పీ ఆర్ రామచంద్రరావు. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న కరెంటు ఛార్జీల బాధలపై వైఎస్ఆర్సీపీ చేపట్టిన పోరుబాట కార్యక్రమానికి ప్రజలు పూర్తి మద్దతు ఇచ్చి విజయవంతం చేశారని వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల వైసీపీ నిరంతరం ఉద్యమించడానికి సిద్ధంగా ఉందన్నారు. గతంలో రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించడం జరిగిందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య విద్యుత్ ఛార్జీల పెంపుపై పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు వైఎస్ఆర్సీపీ చేపట్టిన పోరుబాటలో వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా హాజరై విజయవంతం చేశారని వివరించారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పథకాల అమల్లో ప్రజలకు రోజు షాక్ ఇస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరచి ప్రజా సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ప్రజా ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. జనవరి 3న ఫీజు రియంబర్స్మెంట్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమించబోతోందని, ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కన్నబాబు పిలుపునిచ్చారు. ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు. ఇంతకుముందే ప్రకటించారు, ఆ షెడ్యూల్ ప్రకారం చేస్తూ ఉన్నాం. అయితే నిన్న సడన్గా భారత మాజీ ప్రధాని, దార్శనికుడు, ఆర్థిక నిపుణుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పరమపదించడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, శ్రేణులు అందరూ ఘనంగా ఆయనకి నివాళులు అర్పించి ఒక మహానాయకుడిని, ఒక దార్శనికుడిని కోల్పోయిన ఆ బాధని వ్యక్తం చేస్తూ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు ఈ దేశం ఆర్థిక వ్యవహారాల్లో దిశ నిర్దేశించిన నాయకుడు. సుమారు 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా సేవలు అందించిన వారు. వారు లేని లోటు ఎప్పటికీ తీర్చలేదని వైఎస్ఆర్ పార్టీ భావిస్తూ ఆ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత ఇవాళ వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. ప్రజా సమస్యల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అనే మా నాయకుడి ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, అన్ని శ్రేణులు వాళ్ళ రోడ్ల మీదకు వచ్చి ర్యాలీలు నిర్వహించడం, ర్యాలీలుగా విద్యుత్ కార్యాలయాలకు వెళ్ళి నిరసన తెలిపి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికారం కోల్పోయిన 7 నెలల కాలంలో మహాప్రదర్శనలు ఇవాళ జరిగాయనడంలో సందేహమే లేదు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఎంత ప్రజా ఆగ్రహాన్ని చవిచూస్తుందో అర్థమవుతుంది. చెప్పింది ఒక్కటి కూడా నెరవేర్చకుండా అన్ని అబద్ధాలు, అన్ని అభూత కల్పనలు, ఈ ఎన్నికల్లో గట్టెక్కితే చాలన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన హామీలు గాలిలో కొదిలేసి ఈ రోజున కేవలం తమ స్వప్రయోజనాల కోసం ఎజెండాని
రూపొందించుకుని ముందుకెళ్తున్న విషయం ప్రజలు గమనించారని చెప్తున్నాం. ప్రధానంగా మనం కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుంది. కానీ 2024 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును ముట్టుకున్నారు, చాలా గట్టిగా షాక్ కొట్టింది. ఒక్కసారి కాదు, ఆయన ప్రతిరోజు షాక్ ఇస్తూనే ఉన్నాడు గత 7 నెలల కాలంగా. ఏ స్థాయికి షాకులు తగులుతున్నాయంటే ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని షాకుల మీద షాకులు గురి చేస్తూ ఉన్నాడు. రైతులకి రైతు భరోసా ఇస్తాను, 13,500 కాదు పెట్టుబడి సాయం 20,000 ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వరకు అలాంటి ఒక హామీ తాను ఇచ్చాననే విషయం ఆయన గుర్తులేదు. ఆ విధంగా రైతులకు షాక్ ఇచ్చాడు. మహిళలకి 18 ఏళ్ళు నిండితే 1,500 రూపాయలు అకౌంట్లో వేస్తానని చెప్పి ఇవాళ వరకు దాన్ని ఊసే ఎత్తకుండా షాక్ ఇచ్చారు. విద్యార్థులు, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు రూపొందించిన గొప్ప పథకం ఫీజు రియంబర్స్మెంట్, ఎన్నో లక్షల పేద కుటుంబాల్లో వెలుగులు నింపిన పథకం, ఇవాళ వరకు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి డబ్బులు ఇవ్వకుండా విద్యార్థులకు షాక్ ఇచ్చారు. పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వర్గాలు డబ్బులు లేక